హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అందించుకున్న వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి ఈరోజు సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? హిజ్కియా ప్రార్థిస్తానండి. ఒక సేవకుడు వచ్చి నువ్వు మరణిస్తావు అనగానే దేవుని వద్దకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళండి, గోడ తట్టు తిరిగి దేవుడి వైపు తిరిగి ప్రార్థించాడు. ప్రార్థించక ఏమైంది? అతడు జీవించు సంవత్సరములు అధికమైనవి. అట్టి రీతిగానే ఈ లోకంలో చూసుకున్నాడంటే ప్రతి వ్యక్తికి అత్యంత భయంకరమైన విషయము లోకపరమైన ఆలోచన వ్యక్తికి అతి భయంకరమైన విషయం మరణము. ఆ మరణాన్ని కూడా తప్పించగలిగినది దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మనలో ఎలా ఉన్నాడు? హిజ్కియా ప్రార్థించక యెహోవా తండ్రి సమాధానం ఇచ్చి కన్నీళ్ళు విడిచి చూసి జీవించడంలో అధికమిచ్చున్నాడు. ఈరోజు నీవు హిజ్కియా కన్నా గొప్పవాడి. ఎలా అయ్యావు? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఉన్నాడో, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వించున్నావో, నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క జీవాన్ని నీకు ఇచ్చాడు నువ్వు విశ్వించున్నావో, ఆ రోజు ఏమైపోయావో తెలుసా? నిత్య జీవానికి నువ్వు వారసుడిగా మారిపోయావు. లోకపరమైన ప్రతి సమస్య పైన, ప్రతి అనారోగ్యం పైన, ప్రతి ఇబ్బంది పైన జయం పొందిన వాళ్ళగా నువ్వు మారిపోయావు. కాబట్టి నువ్వేం చేయాలో చెప్పనా? విశ్వసించాలి. నా పరిస్థితి ఇది కాదు, నజరైన యేసుక్రీస్తు ద్వారా ఇది నాలో నుండి తొలగిపోయిందని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో, దేవుడు హిజ్కియా జీవితంలో ఎలాగైతే జీవించే సంవత్సరం అధికం చేస్తున్నాడో, ఈరోజు నీ జీవితంలో కూడా అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తన ప్రియకుమారి స్థానాన్ని నీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయాల్లో నువ్వు బలహీనపడడానికి వీలు లేదు. లోకపరమైన జ్ఞానాన్ని తొలగించుకుని యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న జ్ఞానంతో నువ్వు ముందుకు వెళతావో, లోకాన్ని జయించిన జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో, ప్రతి విషయంలో నువ్వు విజయం పొందుతావు. ప్రతి అనారోగ్యము నీలో నుండి తొలగిపోతుంది. దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందో చెప్పనా? నీ బలహీనతని తొలగిస్తుంది. దేవుని యొక్క మహిమ ఏం చేస్తుందో చెప్పనా? నీలో ఉన్న ప్రతి దురాలోచనని తొలగించి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానంతో నీ హృదయాన్ని నింపుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా నువ్వు విశ్వసించున్నావో, యేసుక్రీస్తు నమ్మిన ఒక వాక్యంలో స్థిరపడి వాక్యంలో ముందుకెళ్తున్నావో, వాక్యము నిన్ను స్వతంత్రుడిగా మారుస్తుంది. ప్రతి విషయాన్ని నువ్వు స్వతంత్రించుకునే వాళ్ళగా నువ్వు మారిపోతావు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ హృదయం అంతా వాక్యంతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క సహవాసంతో నిండుకుని ఉండతో, నీకు తెలియకుండానే ఏ విషయంలో కూడా నువ్వు బలహీనపడవు. ఎందుకంటే బలమైన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నావు. మన సహవాసం ఎలా ఉందంటే బలమైన దేవుడితో మన సహవాసం ఉంది. నీ సహవాసం ఈరోజు ఎలా మారాలని చెప్పనా? లోకపరమైన సహవాసం కాకుండా దేవునితో నువ్వు సహవాసం ఏర్పరచుకో. పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తావో, నజరైన యేసుక్రీస్తు నామములో ఆ వాక్యాన్ని నువ్వు అడుగుతావో, తండ్రిని సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే, మనుషులకి అసాధ్యము అయిన అనారోగ్యమైనా సరే, దేవునికి సమస్తమును సాధ్యమే. హిజ్కియా జీవితంలో జీవించు సంవత్సరంలో ఎలాగైతే అధికమైనయో, ఈరోజు నీ జీవితంలో ఏదైతే బలహీనత వల్ల నువ్వు కృంగిపోతున్నావో, ఆ కృంగిపోయిన పరిస్థితి నజరైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక. ఒకవేళ మరణము నీకు సంభవిస్తుందని చెప్పినారా? ఆ మరణము హిజ్కియా దగ్గర ఉన్న శక్తి కన్నా నీ దగ్గర ఉన్న శక్తి అధికమైనది. హిజ్కియా దగ్గర ఉన్న బలం కన్నా నీ దగ్గర ఉన్న బలము అధికమైనది. ఎందుకంటే నువ్వు నజరైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు. కాబట్టి హిజ్కియా జీవితంలో చేసిన కార్యం కన్నా అద్భుతమైన కార్యం నా జీవితంలో జరగాలి అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే దేవుడు అడుగుడి నీకు ఇవ్వని అన్నాడు. నువ్వు ఏదైతే అడుగుతావో, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అట్టి రీతిగా నేను ఏదైతే బిజినెస్ పెట్టినావు, ప్రతి బిజినెస్లో ముందు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించి, దేవా దీన్ని నేను చేయాలనుకుంటున్నాను, దీన్ని నేను వెళ్ళాలనుకుంటున్నాను, దీనికి కావాల్సిన ప్రతి వ్యక్తిని నీవే నా దగ్గరికి నడిపించు, నా బిజినెస్ అంతట్లో నీ యొక్క సహవాసం ఉన్నవారు నన్ను
తీసుకువెళ్ళు, వారిని నా దగ్గరికి తీసుకురా అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావో నీ బిజినెస్ అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు బిజినెస్ పెట్టినావా, దేవా నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే ఇలాంటి వ్యాపారంలో ఉన్నాను, దీని అంతా నీ చేతికి అప్పగించుకున్నాను, నా జ్ఞానం చొప్పున దీంట్లో విజయం పొందాలంటే చాలా కష్టమవుతుంది. నీ జ్ఞానం ద్వారా నేను ప్రతి ఒక్క విషయంలో విజయం పొందాలి దేవా అని ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటావో నువ్వు చేస్తే లోకపరంగానే కొన్నిసార్లు విజయం పొందుతావు, కొన్నిసార్లు నష్టం చూస్తావు. ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగించావనుకో ప్రతి నిమిషం నువ్వు విజయం పొందేవాళ్ళగా నువ్వు మారిపోతావు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి విషయంలో మనకి విడుదల కలుగునుగాక, ప్రతి బలహీనత మీద మనకు జయము కలుగునుగాక. అది ఎటువంటి బలహీనత అయినా సరే, ఇటువంటిది నువ్వు దీని గురించి చెప్పలేదు నువ్వు ఆలోచించదు. నీకు కలిగి ఉన్న బలహీనత ప్రతిదీ నజరైన యేసుక్రీస్తులో ఈరోజు తొలగిపోనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే ఉంది, నా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో దేవా, ఈ వీడియో చూస్తున్న వారు తండ్రి ఏదైతే బలహీనతలు ఇబ్బంది పడుతున్నారో తండ్రి, హిజ్కియా జీవితంలో తండ్రి ఎలాగైతే తండ్రి అద్భుతం చేసినావు తండ్రి, వీరి జీవితంలో తండ్రి నజరైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అత్యధికమైనది తండ్రి అద్భుతం వీరు చూచునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నూతనమైన అద్భుతాలు తండ్రి వీరు కనపరచబడినగా కానీ ప్రవచిస్తాం దేవా. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించిన తండ్రి, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత తొలగిపోయిందండి, ఏసు పొందిన తండ్రి స్వస్థను తండ్రి, ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. మూయబడిన ద్వారాలు తెరబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, గర్భఫలం లేని బిడ్డలు తండ్రి గర్భఫలం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఆలస్యమైన తండ్రి అద్భుతమైన కార్యం వీరి పట్ల జరుగునుగా కానీ ప్రవచిస్తామండి. జాబ్స్ తండ్రి, జాబ్స్ కోసం ఎదురు చూసేవాళ్ళండి జాబ్స్ తండ్రి కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. జాబ్స్ చేస్తున్నాం తండ్రి, ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగునే మీకు ఇవ్వనన్నారు తండ్రి. ఎవరు ఏ విషయాల గురించి అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తం వారు పొందుకునుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.